నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు 22 జూలై న్యూఢిల్లీలో ఇందిరా భవన్లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయాలు మన వారికి కూడా తెలియాలని చెప్పి నేను ఆ విషయాలు మీకు తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. పేపర్ లీకులతో దేశ విద్యా వ్యవస్థ కుప్పకూలింది. రాహుల్ గాంధీ 22 జూలై 2026 న్యూఢిల్లీ ఇందిరాభవన్లో మాట్లాడిన ఇంటర్వ్యూ ప్రధానంగా విద్యార్థుల ఉద్యమం అంటే పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వైఫల్యం, నిరుద్యోగం, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. విద్యార్థులపై దాడి కాదు, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు 3 డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న పేపర్ లీకులే. విద్యార్థులపై లాఠీలు కాదు, న్యాయం చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలి. విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యా ఉద్యోగాలు న్యాయం కోసం విద్యార్థుల పోరాటం సమంజసమని, విద్యా వ్యవస్థను కాపాడండి, విద్యార్థుల భవిష్యత్తును రక్షించండి. విద్యార్థులపై లాఠీలు కాదు, న్యాయం చేయాలి. పేపర్ లీకులు కాదు, విద్యా వ్యవస్థ వైఫల్యం, నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ. విద్యార్థులు 3 డిమాండ్లకు కాంగ్రెస్ కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారనే ప్రశ్నకు ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చారు. వారు ఎలాంటి నేరం చేయలేదు. వారు దేశానికి శత్రువులు కాదు. వారు కేవలం తమకు రాజ్యాంగం, ప్రభుత్వం కల్పించాల్సిన న్యాయపరమైన విద్యా వ్యవస్థను కోరుతున్నారు. కానీ వారు చెప్పే విషయాలను వినాల్సిన ప్రభుత్వ యంత్రాంగం వారిపై లాఠీలు ఎత్తింది, తుపాకులు గురిపెట్టింది, బెదిరించింది, అవమానించింది. ఇందులో విద్యార్థులు చేసిన తప్పేమిటి? తమ భవిష్యత్తును రక్షించమని అడగటమేనా? న్యాయమైన పరీక్షా విధానం కావాలని కోరడమేనా? దేశంలో ఎంతోమంది విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడితో చదువుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. చివరి క్షణంలో ప్రశ్నాపత్రం లీక్ అయింది, పరీక్ష మళ్ళీ జరుగుతుందని చెప్తారు. ఇది కేవలం ఒక పరిపాలనా వైఫల్యం కాదు. ఇది కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో నడుచుకోవడమే. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో భారత విద్యా వ్యవస్థ ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ నేడు అదే వ్యవస్థ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయింది. పరీక్షా విధానం పట్ల విద్యార్థులకు నమ్మకం లేకుండా పోయింది. వేలాది మంది విద్యార్థులు బయట ఆందోళన చేయడానికి ఇదే ప్రధాన కారణం అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆయనకున్న సమాచారం ప్రకారం గత 10 ఏళ్లలో కనీసం 152 ప్రశ్నాపత్రాలు లీకులు చోటు చేసుకున్నాయి. అసలు సంఖ్య అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఎందుకంటే కొన్ని లీకులు బయటకు రాకపోయి ఉండవచ్చు. కానీ బయటపడిన 152 అంటే దాదాపు ప్రతి నెల ఒక పెద్ద పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్టే. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా రాత్రింబవలు కష్టపడి చదువుకుంటారు.
పరీక్ష రాసే సమయానికి వారి శ్రమ అంతా వృధా అవుతుంది. మళ్ళీ మొదటి నుండి సిద్ధం కావాల్సి వస్తుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ పరిస్థితి వల్ల సుమారు 7.5 కోట్ల మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలు ప్రభావితమయ్యాయని అంచనా. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన వారే. తమ జీవిత పొదుపులను పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ చివరికి వారికి దక్కేది అన్యాయం, నిరాశ మాత్రమే. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు జరిగినప్పటికీ ఒక్క కేసులో కూడా ఎవ్వడికి శిక్ష పడలేదు. ఒక్క నిందితుడికి కూడా శిక్ష విధింపబడలేదు. 0 శిక్ష అంటే దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇవి విద్యార్థుల ఆగ్రహానికి మొదటి కారణం. వారు న్యాయం కోరుతున్నారు. వారి డిమాండ్ పూర్తిగా సమంజసమైనది. అయితే సమస్య ఇక్కడితో ముగియదు. రెండో పెద్ద సమస్య విద్య చాలా ఖరీదైనదిగా మారిపోవడం. మధ్యతరగతి పేద కుటుంబాలకు విద్య భారంగా మారింది. ఒక పరీక్ష కోసం కుటుంబాలు చేసే ఖర్చు అసాధారణ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ వారికి అండగా నిలవాల్సింది పోయి మరింత భారాన్ని మోపుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, మేము కష్టపడి చదువుకుంటాం, కుటుంబాలు అప్పులు చేసి చదివిస్తాయి, చివరకు పరీక్షలు లీక్ అవుతున్నాయి, మా భవిష్యత్తును ఎవరు కాపాడుతారు, మా కష్టానికి విలువ ఎవరిస్తారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. విద్యార్థులను అణిచివేయడం కాదు, వారి బాధను అర్థం చేసుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. అందుకే దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ గారు ఈ ప్రెస్ మీట్లో చెప్పారు. విద్యార్థుల ఆందోళనకు రెండో ప్రధాన కారణం విద్యా వ్యవస్థ అత్యంత ఖరీదైనదిగా మారిపోవడమే. మధ్యతరగతి పేద కుటుంబాలకు ఉన్నత విద్య ఒక భారంగా మారింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి విద్య కోసం బడ్జెట్ కేటాయింపు చేస్తున్నామని చెప్తుంది. అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఒకే ఒక నీట్ పరీక్ష కోసం విద్యార్థులు వారి కుటుంబాలు కలిసి ఖర్చు చేస్తున్న మొత్తం దాదాపు కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్కు సమానంగా ఉంది. ప్రస్తుతం విద్య కోసం సుమారు 1.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. అదే సమయంలో నీట్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల వారి కుటుంబాలు కోచింగ్ ఫీజు, వసతి, ప్రయాణం తదితర ఖర్చుల మొత్తం సుమారు 1.32 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఇది మధ్యతరగతి పేద కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక భారం. ఎంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత చేసినా కూడా ప్రశ్నాపత్రం లీక్ అయింది, మళ్ళీ పరీక్ష రాయాలి అని చెప్పడం విద్యార్థుల శ్రమను, కుటుంబాల త్యాగాన్ని అవమానించడమే అవుతుంది. ఇది విద్యార్థుల ఆగ్రహానికి రెండవ ప్రధాన కారణంగా మారింది. మూడవది అత్యంత కీలకమైన కారణం ఉద్యోగాల సంక్షోభం. ఒక యువకుడు కష్టపడి చదువుకొని డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, న్యాయవాది కూడా కావచ్చు, లేదా మరి ఏ ఇతర వృత్తిలో నైపుణ్యమైనా సంపాదించవచ్చు. కానీ ఆ విద్య పూర్తయిన తర్వాత, ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత అతనికి జీవనోపాధి కల్పించే బాధ్యత దేశానిదే. ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలో తయారీ రంగం బలహీనంగా ఉంది.
ఎక్కడ చూసినా విదేశీ, ముఖ్యంగా చైనా ఉత్పత్తులే కనిపిస్తున్నాయి. చైనా మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. స్వయం ఉపాధి ప్రారంభించాలని భావించే యువతకు బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా అందడం లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే ఎక్కువ అధిక సహాయం అందుతుంది. మరోవైపు కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా కృత్రిమ మేధస్సు అవకాశాలు తగ్గుతున్నాయి. ఐటీ రంగంలో అవకాశాలు తగ్గుతున్నాయి. ఏఐ ప్రభావం పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాయి. దీంతో యువతకు చివరికి మిగిలేది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడటమే. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక వ్యవస్థలో కూడా ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, అవినీతి చోటు చేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. యువతకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? కష్టపడి చదివిన వారికి కాకుండా డబ్బు, పలుకుబడి ఉన్న వారికి అవకాశాలు లభిస్తున్నాయి అనే భావన యువతలో బలపడుతుంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ 3 డిమాండ్లకు పూర్తి మద్దతును ప్రకటిస్తుంది. మొదటి డిమాండు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి లేదా ఆయన్ను పదవి నుండి తొలగించాలి. వరుసగా జరుగుతున్న పరీక్షల లీకులకు, విద్యా వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభానికి ఆయన రాజకీయ బాధ్యత వహించాలి. విద్యా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారని విద్యార్థులు భావిస్తున్నారు. రెండవ డిమాండు, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయాలని ఆదేశించిన వారిపై, దానిని అమలు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని భావిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని జవాబుదారులుగా చేయాలి. ఈ మొత్తం వ్యవహారానికి తుది రాజకీయ బాధ్యత వహించే దేశ నాయకత్వం విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. జరిగిన తప్పులను అంగీకరించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలి. ఈ 3 డిమాండ్లు అసాధారణమైనవి కావు. ఇవి విద్యార్థుల నాణ్యమైన అభ్యర్థనలు. దేశ భవిష్యత్తు ఆయన యువతను గౌరవించడం, వారి సమస్యలను పరిష్కరించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. అందువల్ల దేశవ్యాప్తంగా తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కొనసాగుతుంది. ప్రసంగం అనంతరం విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు రాహుల్ గారు స్పందిస్తూ తమ ఉద్యమం కేంద్ర బిందువు విద్యార్థుల సమస్యలేనని స్పష్టం చేశారు. ఒక విలేకరి ప్రధానమంత్రి నివాసం వద్ద జరిగిన నిరసనలో ప్రతిపక్షం ఎంతో ఎంపీలతో పాటు తనపై కూడా బలవంతంగా వ్యవహరించారని, ప్రభుత్వం మాత్రమే ప్రతిపక్షమే హద్దులు దాటిందని ఆరోపిస్తుండగా ప్రశ్నించగా రాహుల్ గాంధీ స్పందిస్తూ, నాతో ఎలా ప్రవర్తించారన్నది నాకు అసలు ముఖ్యమైన విషయం కాదు. నన్ను 5 సార్లు కొట్టినా 10 సార్లు లాగినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా గురించి నేను పట్టించుకోను. కానీ దేశం మొత్తం దృష్టి విద్యార్థుల సమస్యలపైనే ఉండాలి. వారి విద్యా వ్యవస్థ ప్రశ్నాపత్రాల లీకులు, వారిపై జరిగిన పోలీస్ హింస, వారి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం,
ఇవే అసలు చర్చకు రావాలి. నా గురించి దృష్టి మళ్లించడం ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. నేను ఆ ఉచ్చులో పడను అని అన్నారు. ప్రభుత్వం తనపై చేస్తున్న ఆరోపణల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన, ప్రభుత్వం ఏ ఆరోపణలు చేసినా నాకు సంబంధం లేదు, వాటిని నేను పట్టించుకోను, అవి నాకు ఏమాత్రం ప్రభావం చూపించవు. మరో విలేకరి, కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అలాగే ప్రతిపక్షం ప్రధానమంత్రి నివాసం వరకు వెళ్ళి నిరసన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. దానికి రాహుల్ గాంధీ సమాధానం ఇస్తూ, దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నప్పుడు ప్రతిపక్షం కూడా వారి పక్కనే నిలబడాలని మేము భావించాం. అది మొదటి కారణం. రెండవది, ఈ అంశంపై చర్చ జరగాల్సిన సహజ వేదిక పార్లమెంట్. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లే ముందు మేము స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిసి విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వాలని కోరాం. ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అనంతరం ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు కూడా సిద్ధం కాలేదు. అందుకే విద్యార్థుల గొంతుకు మద్దతుగా మేము ప్రధానమంత్రి నివాసానికి వెళ్లాల్సి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక విఫలమైన విద్యా వ్యవస్థకు ప్రతీకగా మారిపోయారు. విద్యార్థుల పట్ల గౌరవం చూపించాలంటే ముందుగా ఆ ప్రతీకను తొలగించాలి. వరుసగా జరుగుతున్న పరీక్షల లీకులలో విద్యా వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం ఆయన వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం వారి మాట వింటుందన్న సందేశం ఇవ్వాలంటే ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. పార్లమెంట్లో చర్చ ఎలా జరగాలి అనే ప్రశ్నకు ఆయన, అది కేవలం ప్రభుత్వమే నిర్ణయించాలి, ప్రతిపక్షం కూడా ఇందులో భాగస్వామిగా ఉండేది. ప్రభుత్వం ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుంది, కానీ మేము మాత్రం విద్యార్థుల సమస్యలనే కేంద్ర అంశంగా ఉంచుతాం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి, విద్యార్థులపై హింసకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, డిమాండ్లు పూర్తి మద్దతు ఇస్తుందని మరోసారి ప్రకటించిన రాహుల్ గాంధీ, దేశ భవిష్యత్తుకు కాపాడాలంటే విద్యా వ్యవస్థను పునర్నిర్మించడం అవసరమని గట్టిగా చెప్పారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపక్షం తన డిమాండ్లను పదే పదే మార్చుతుందని వ్యాఖ్యానించారని అంటే, అలాగే కొందరు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుందని ఆరోపిస్తున్నారని రాహుల్ గాంధీ స్పందిస్తూ, మేము విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేయడం లేదు, వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఈ ఉద్యమం విద్యార్థులది, మేము వారి పక్షాన నిలుస్తున్నాం. జితేంద్ర సింగ్ మాట్లాడినా అది ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా నాకు సంబంధం లేదు. మా డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు మాత్రమే కావు, అవి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న విద్యార్థుల
డిమాండ్లు. మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలి. రెండవది, విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మూడవది, ప్రధానమంత్రి నివాసం వద్ద జరిగిన నిరసనలో తనపై జరిగిన దాడి అనుభవం ఎలా ఉందని అడగగా రాహుల్ స్పందించారు. ఇలాంటి సంఘటనల్లో నాకు అవి కొత్తవి కావు. నన్ను కొట్టడం, తోసేయడం వల్ల నాకు ఎలాంటి భయం లేదు. ప్రజల గొంతుగా నిలబడటం, వారి బాధను దేశం ముందు ఉంచడం ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. విద్యార్థులు, యువత, రైతులు, ఏ వర్గం ప్రజలైనా అన్యాయానికి గురైతే వారి స్వరాలు వినిపించడం నా కర్తవ్యం. ఈ బాధ్యత నిర్వర్తించే క్రమంలో వచ్చిన అవమానాలు ఎదుర్కొన్న నేను వెనుకడుగు వేయను. ఇండియాకు గౌరవంగా భావిస్తాను. ఇది ప్రజల కోసం ఇలా కష్టాలు భరించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కూడా ఆయన అన్నారు. భద్రతపై ఆందోళన విషయంలో ఒకళ్ళు ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ ఆసక్తికరంగా నిరసన సందర్భంగా పోలీసులు నన్ను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు కొందరు పోలీసులు నా చెవిలో ఈ ప్రభుత్వాన్ని మార్చండి అని చెప్పారు. వారి నిధి నిర్వహణలో ఉన్నప్పటికీ దేశంలో జరుగుతున్న పరిస్థితులపై వారికి కూడా బాధ ఉందని నాకు అనిపించింది. చాలామంది పోలీసులు కూడా ఈ విద్యార్థులు మన పిల్లలే కదా అనే భావనలో ఉన్నారు. ఆదేశాలు ఇచ్చినందుకే వారు విధులు నిర్వర్తిస్తున్నారని, కానీ విద్యార్థులపై జరిగిన హింస సరైనది కాదనే భావన వారిలో కూడా కనిపించిందని తెలియజేస్తున్నారు. తదుపరి కార్యాచరణపై మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉద్యమం జరిగినా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వారి వెంట ఉంటుందని, ప్రతిపక్ష కూటమి కూడా విద్యార్థుల సమస్యలను ప్రధానంగా అంశంగా తీసుకొని పోరాటం కొనసాగిస్తుందని, ఈ సమస్య కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా దేశంలో ఉద్యోగాల కొరత మరింత తీవ్రమవుతుందని, రైతులు, యువత, ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ హెచ్చరికలను గమనించి చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్లమెంటు సమావేశం గురించి చివరికి స్పందిస్తూ రేపటి ఊహంపై ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ నిర్ణయాన్ని అందరూ కలిసి గౌరవిస్తాం. అయితే విద్యార్థులు 3 ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. చివరిగా ప్రభుత్వం ఎందుకు ఇంత ఆందోళనతో వ్యవహరిస్తుందని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. విద్యార్థులపై జరిగిన ప్రతిపక్షంపై వ్యవహరించిన తీరు అన్నీ కూడా ఆందోళన, భయానికి సంకేతాలు. అయితే మా లక్ష్యం ప్రభుత్వంతో ఘర్షణ పడటం కాదు, విద్యార్థులకు న్యాయం జరగడం మాత్రమే. దేశ భవిష్యత్తును కాపాడాలంటే విద్యా వ్యవస్థలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. అదే మా పోరాటం అని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలతో రాహుల్ గాంధీ మీడియా సమావేశాన్ని ముగుస్తున్నట్టు చెప్పారు. హాజరైన విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరు కూడా ఈ విషయాలు గమనించినందుకు నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.